విషయము కులగణనకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మేము కూడా కులగణన చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ చేసింది, దాన్ని సక్సెస్ఫుల్గా చేసామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో నేను ఎట్టకేలకు క్యాబినెట్ మీటింగ్లో కులగణన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు ఏం చెప్తారు? మీ జేబులో డబ్బులు ఉన్నాయి సార్, ఓ 10,000 ఉన్నాయి అనుకోండి, ఎంత ఉన్నాయని అడుగుతారు. నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? 10,000 ఉన్నాయని చెప్తారు. డినామినేషన్ ఎంత ఉందని ఎవడని అడుగుతాడు ఈరోజు దాకా? లేదు. అదే కదా. 2011లో జనాభా గణన జరిగింది, 1930 అనుకుంటాను కులగణన జరిగింది, అంటే స్వతంత్రం రాకమనిపై. ఈరోజు దాకా కులగణన జరిగినా జరగకపోయినా 2025లో ఉన్నాం మనం, ఏదైనా ఆగిందే చెప్పండి? లేదు. వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లో అప్లిఫ్మెంట్ ఏమైందో ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? వాళ్ళు చెప్పి 3 ఉంటాయి. నేను ఒక అంచనా ప్రకారం చెప్తున్నా, దగ్గర 65% పైచీలకు బీసీ సామాజిక వర్గం ఉంటుంది. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? బీసీ ప్రధానమంత్రి, 56 ఇంచుల ఛాతీ. ఆర్ కృష్ణయ్య గారికి బీజేపీ మడత పెట్టేసి మళ్ళీ బీజేపీ ఎంపీ చేసింది. నెక్స్ట్ లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షుడు ఇచ్చారు, రాజ్యసభ ఎంపీ కూడా ఇచ్చారు. గమనించారా? ఇది వాళ్ళు ఇచ్చే సమాధానం. మీకు అర్థమవుతుంది? 2011లో జనగణన జరిగింది. ఎంతమంది అండి అని అడిగితే 119 కోట్ల జనాభా అని చెప్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఎవరినైనా అడగండి, చైనా జనాభా దాటిపోయింది, అవును, ఇండియా దాటిపోయింది, 155 ఉన్నారట, 160 ఉన్నారట, 149 కోట్లు ఉన్నారట. ఈ 3 వినపడుతున్నాయి. కానీ మనకు ఒరిజినల్ జనాభా 119. ఏ రోజైనా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆర్థిక మంత్రి రాష్ట్రం కానీ కేంద్రం కానీ నిలబడి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం 155 కోట్ల ప్రజలకి, 139 కోట్ల ప్రజలు, 149 కోట్ల ప్రజలు అని ఏమని చెప్పారా? నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. కానీ 2011 జనాభా ప్రకారమే బడ్జెట్లు ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. ఏదైనా జనాభా ప్రాతిపదిక. కానీ మనందరికీ చెప్పి పెట్టకదేటి? ఈవీఎం మిషన్ ఇది కదా. యాక్చువల్గా ఉన్నది 119 కోట్ల నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం 149 కోట్లు అందాం, అంటే దగ్గర 32 కోట్ల మంది ఉన్నట్టే కదా. పెరిగారు, 30 కోట్లు పెరిగారు, 150 వేసుకుందాం. 119 అంటే 31, 30, 33 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రాంతాలు. అగ్రిగేట్ కోట్ వేసుకోండి ఒక్కొక్క రాష్ట్రానికి. ఇదే కదా ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు. మీకు మళ్ళీ ఆధార్ కార్డు 18 ఏళ్ళు రాగానే ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి కార్డు హక్కు వచ్చేసింది మీకు రాజ్యాంగం పరంగా. దీన్ని ఎవడు ఆపగలుగుతున్నాడు? ఆధార్ కార్డు డేటా తీసుకున్నా కూడా అర్థమైపోతుంది కదా. కానీ ఇక్కడ మీకు ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెప్తాను మీకు. మా కేసీఆర్ గారు సకల జిల్లాల సర్వే అని ఒక రోజులో మొత్తం నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ దివసం ఉందా, నా వల్లకాడు ఉందా, నా వచన పర్వతం ఉందా, నీ గొలవేటి, నీ మతం ఏంటి, మొత్తం ఎంత ఉందో లెక్క ఉంది. కానీ ఈ రోజైనా కేసీఆర్ బయటకు వచ్చావు, లేకపోతే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉన్న సకల జిల్లాల సర్వే ప్రకారం ఎంత జనాభా నేరని చెప్పారు? అది జస్ట్ ప్రాతిపదికన కోసం తీసుకుంటున్నారు, ఎక్కడ కూడా ప్రజెంట్ చేయడానికి. అదే ఎందుకు చేయరు? ఇప్పుడు కులగణన చేశారు, కులగణన ప్రకారం చేస్తే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, అన్ని తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి కదా. మరి తెలిసినప్పుడు ఆ లెక్కెడితేనండి ఎప్పుడో రామారావు గారు 6 కోట్ల ఆంధ్ర ప్రజల దగ్గర తెలంగాణలో 6 కోట్ల పైసలకి ప్రజలు ఉన్నారని నేను చెప్పాడు రేవంత్ రెడ్డి. మేము కులగణన చేసాం, మమ్మల్ని చూసి వాళ్ళు కులగణన చేస్తున్నారు. ఎవరికి ఉపయోగం? నీ జేబులో డబ్బులు 10,000 ఉన్నాయంటే దాని డినామినేషన్ ఎవరిని అడుగుతాడు అన్నది ప్రశ్న. డినామినేషన్ అడగని దగ్గర డినామినేషన్కి బదులు ఎంతమంది జనాభా ఉన్నారో చెప్తే ఫస్ట్ దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లు, కేంద్ర బడ్జెట్లు 2011 నుంచి ఈ రోజు దాకా పెట్టినవన్నీ బండబూతని తెలుస్తాయి. అప్పుడు అవన్నీ పెట్టిన అబద్ధం అనుకోవాలి. అబద్ధాల్లో మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారు వాళ్ళు అన్నది ప్రజలకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాని కష్టాలు వేరేగా ఉంటాయి. ఓకే, అప్పుడు ఈవీఎంల మీద, ఈ సత్తాశాస్త్రం మీద డిస్కషన్స్ ఉండవు. అలాగే ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద జనగణన స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు ప్యారల్గా కొనగణన జరుగుతుంది. ఈ 2 స్టేట్మెంట్లు ఎందుకు? అంటే ఎవరికి ఉపయోగపడిని కులగణన చేసి నియోజకవర్గ పునర్విభజన. మళ్ళీ మనం చిన్న ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కింద ఎరగొట్టారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జాతీయ పార్టీలు, బీజేపీ వాడితే ఎంత బాధ్యత, కాంగ్రెస్ వాడితే అంతే బాధ్యత. ఎరగొట్టిన తర్వాత మనకి ఇక్కడ 10 జిల్లాలు ఇచ్చారు, ఆడ 13 జిల్లాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ A1 సిటీయే కదా సార్, మెట్రోకి ఇంచుమించు దీటే కదా. కానీ ఇక్కడ 10కి 10 వెనకబడిన జిల్లాలను ఇచ్చారు, తెలుసా మీకు? రాష్ట్రం వచ్చినప్పుడు పైపచ్చి గ్రేటర్ హైదరాబాద్ 7 జిల్లాలతో కూడింది, అన్నిటిని సరౌండింగ్ చేసుకుని ఉంటుంది. 7 జిల్లాలతో మిళితం, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ రేడియస్. ఇది గ్రేటర్ హైదరాబాద్. అంటే 7 జిల్లాల అగ్రిగేట్ 1/10 అయినా డెవలప్మెంట్ జరిగి ఉంటుంది కదా ఒక్కొక్క జిల్లాకి. అయినా సరే 10కి 10 వెనకబడిన జిల్లాలు అన్నారు, అక్కడ 7 జిల్లాలు వెనకబడిన అన్నారు. ఒక పక్కన ఎప్పుడో మీరు నేను పుట్టక నుంచి ఉన్న SC ST నియోజకవర్గాలు,
వెనకబడి నియోజకవర్గాలు. ఇప్పటికీ నియోజకవర్గ పునర్విభజన మీద వాళ్ళకి అవగాహన ఎప్పుడు పెడతారంటే గాలిలో దీపంలాగా 27లో పెట్టొచ్చు, 26లో పెట్టొచ్చు, 29లో పెట్టొచ్చు అని ఠాగుణితో పెట్టకదలే. దాని మీద క్లారిటీ ఎవరు? జనాభా ప్రాతిపదిక మీద ప్రాంతాల వారీగా వెనకబాటుతనం ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకి ఐడెంటిఫై అయినా తప్పే. దాని మీద 10 ఏళ్ళైనా బాధ్యత వహించరు. మన రాష్ట్రం ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లెక్కన జాతీయ స్థాయిలో కులగణన, జనాభా గణన అన్నది ఒక అందరి ద్రాక్ష కింద, లేకపోతే ఓన్లీ మభ్య పెట్టడానికి అన్నది ఎందుకు ఒప్పుకోరు ప్రజలు? మభ్య పెట్టేది ఉంది, వాళ్ళు మేము చేసి చూపిస్తా ఉన్నారు కదా. ఏం చేస్తారు దాంతో? ఇప్పుడు 65% బీసీ సామాజిక వర్గం ఉంది, 20% కాపు సామాజిక వర్గం ఉంది. ఇవన్నీ చెప్తున్నారు. ఉందాం ఎస్సీలు ఇంకొక % పెరిగారు, లేకపోతే ఎస్టీలు పెరిగారు. వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఇది జరగబోతుందని చెప్పానండి. ఎందుకు అంటే జనాభా ప్రాతిపదిక మీద అన్నప్పుడు ఇప్పుడు మొన్న ఏంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ దాని గురించి 10% 8% ఇచ్చారు. ఎవరు స్టేట్ అది నచ్చిన ప్రామాణికం వాడు తీసుకున్నారు కదా. ఓ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉందా దానికి? ఒకసారి 5% కాపులు రిజర్వేషన్ ఇస్తానని ఒక ప్రభుత్వం, ఈసారి అందరినీ ఈక్వల్ బ్రీమ్ మెయింటైన్ చేసి వెనకబడిన వాళ్ళందరికీ ఎలా ఇచ్చామని ఇంకో ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకిస్తారా మీకిస్తారా అని జుట్లు పంచాయతీ. ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ఎందుకు ఉండట్లే? ఫస్ట్ దానికి జనాభా ఉండాలా, బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు సకల జనరల్ సర్వే టైప్లో ఎప్పుడైతే దాన్ని తీసుకోగలుగుతారో బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారు, వాట్ సార్ట్ ఆఫ్ క్యాస్ట్ దే ఆర్ లీడింగ్ ఇట్. ఈ స్టాటిస్టిక్స్ కనుక మీ దగ్గర యాక్యురేట్స్తో ఉంటే అప్లిఫ్ట్మెంట్కి మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్తో రేపొద్దున తరాలు మారుతాయి. లేదనుకోండి ఇదే పాత పందాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతాడు, కానీ అప్లిఫ్ట్మెంట్ ఆ సామాజిక వర్గంకి జరిగిందంటే ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా రిజర్వేషన్ ప్రతిపాదన మీద అలా అప్లిఫ్ట్మెంట్ అవ్వట్లేదనే మాట్లాడుతున్నాం. రిజర్వేషన్స్ మీద నడుస్తున్నాయి కదా, ఇంకా రిజర్వేషన్ మీద నడుస్తూ వాళ్ళకి ఇంకా అప్లిఫ్ట్మెంట్ జరగలేదనే కదా ఈ బాధ అంతా. దానికి ప్రణాళిక ఏది? ఇందుకే కదా ప్రజాప్రభుత్వాలు నెలకొల్పమంటున్నాం, ప్రజాప్రభుత్వాలు ప్రజారంజకంగా పాలించమంటున్నాం, ప్రజలకు అనుగుణంగా ఉండే శాసనాలు చేయమంటున్నాం. వీటి మీద ఎక్కడ కార్యాచరణ లేకుండా ఇక్కడ ఏదో తెలంగాణలో లెక్కెట్టారు కాబట్టి ఇదేదో బాగుంది టైంపాస్కి ఇంతమంది ఉన్నారట అని ఠాగుణితం కంటిన్యూ చేసుకోవడం కంటే ఏమంటే బీసీ ప్రధానమంత్రి అయిపోయాడని కథ చెప్పడానికి మాత్రమే పరిమితమై బీసీ సామాజిక వర్గంకి ఏం చేస్తారన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏదైనా సరే కానీ జరగాలి కదా. ఇప్పుడు 2011లో జరిగిన తర్వాత చేంజెస్ చాలా జరుగుతూ వచ్చాయి, పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. ఆల్రెడీ ఇంకా ఫుడ్ సెన్సెస్ కావచ్చు, లేదంటే ఏదైతే నేషనల్ సెన్సెస్ చెప్తున్నా కూడా ఇంకా ఇండియా డౌన్ బ్యాక్లోనే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు చేయడం వల్ల ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికో బీసీలు అంటారా, దానికి వాళ్ళకి సంబంధించి పర్టికులర్గా ఏమన్నా చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సినవి చేస్తూ ఉంటుంది కదా అని అనుకుంటున్నాం. దానికి డిజైన్ ప్రోగ్రామ్ ఉందనుకో, ఇందుకు చేస్తున్నామని చెప్పమానండి, వాలంటరీగా అందరూ వెళ్తాం. సో ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ లేదంటారు మీరు? ఆబ్వియస్లీ లేదు. ఇప్పుడు నిజంగా మీకు అప్లిఫ్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటే ఇవాళ బీసీ కులగణన దగ్గర ఫస్ట్ 1 మంత్ టైం ఇస్తున్నాం. అన్ని ఈ సేవా సెంటర్లు మీ సేవా సెంటర్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేట్. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ద ఇంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ రెండు ఫస్ట్ తీసుకోండి. తర్వాత నుంచి మా గణనలో మా డిజైన్ ప్రోగ్రాంలో వెనుకబడిన వర్గాలకి, లేకపోతే బీసీ అభ్యుదయానికి, కాపు సామాజిక వర్గ అభ్యుదయానికి, లేకపోతే ఇంకొక సామాజిక వర్గం అభ్యుదయాలకి ఇది మా ప్రణాళిక అని ప్రభుత్వం ప్రవేశపెడితే తప్పే ఉంది సార్ దాంట్లో. అది కాకుండా మిగిలినవన్నీ మాకెందుకు సార్? ఓకే, కానీ ఇది చెయ్యాలి, ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది అనేది కూడా చూద్దాం. కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, చివరి అంశము, అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అంటూ మళ్ళీ సునీత గారు కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి మళ్ళీ కోర్టు కొంచెం టైం ఇచ్చింది, కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్లకు కావచ్చు, లేదంటే సునీత రెడ్డి గారికి సంబంధించి ఫైల్ చేస్తూ వచ్చింది. ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? కొన్ని మీడియా ఛానల్స్ డైరెక్ట్గా రద్దు అయిపోయింది, ఇంకా ఆయన బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కేసు ఆల్మోస్ట్ 6 years దాటిపోయింది అనుకుంటా ఈ వివేక గారి హత్యకు సంబంధించి. సో 6 ఏళ్ళు అయిపోతున్నా కానీ ఎందుకు ఇంకా ఇది రేపు 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 అంటా జరుగుతూ ఉంటుంది? ఎవరిని ప్రభావితం చేయగలరు సార్? వీళ్ళు బయట అడవడే గౌరవ న్యాయస్థానంలో వీళ్ళు ప్రభావితం చేస్తే మనం ఏమన్నా ఆడొచ్చు. ఓన్లీ అడవడి చేసుకుంటూ టైం కాలక్షేపం, టైం వేస్ట్ చేస్తున్నారు. సునీతి గారికి 2 రోజులకు ఒకసారి జ్ఞాపకం వస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడల్లా ఒక అడవడి కార్యక్రమం తెరలేపుతూ ఉంటారు. ఓవరాల్గా దీంట్లో గౌరవ న్యాయస్థానం పరువులో దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరైంది. బిఫోర్ దట్ దీనికన్నా అట్రిబ్యూట్ అయిన సిచ్యువేషన్స్ చాలా భయంకరమైనవి. అప్పటికే దిక్కులేదు, ఇప్పుడే ఎక్కడ నుంచి తీసుకొచ్చి కొత్త ఇష్యూస్ని ఫైలప్ చేస్తారు. ప్రభుత్వం మార్గానే ఏదో యాజ్ ఇఫ్ సంథింగ్ అయిపోతుంది అన్న దగ్గర అందరినీ ప్రభావితం చేసినట్టుగా న్యాయస్థానాలని ప్రభావితం చేయడం చాలా కష్టమైన విషయం. కొంతమంది గ్రహించగలిగితే బాగుంటుంది. సరే, న్యాయస్థానం ఫైనల్ ఎవరు చెప్పినా వినేది గారు కదా, వాళ్ళు చూసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ప్రిడిక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు కొన్ని సత్వర పరిష్కారాల దగ్గర కాంట్రడిక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ కాంట్రడిక్షన్స్లో ఎవరిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు? రామ్ సింగ్ చేసిన దర్యాప్తు అక్రమం ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో దానికి ప్యారల్గా నెక్స్ట్ కమిటీ ఏమైనా వచ్చిందా?
నెక్స్ట్ విచారణ జరిగిందా, తదనంతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి, స్టాండ్ స్టిల్ ఎక్కడ దాకా ఉన్నాయి, దాని పరిగణలోకి తీసుకోకుండా గౌరవ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థానం కానీ అకార్డింగ్ టు సంబడి స్విమ్స్ అండ్ ఫ్రాన్సెస్ యాక్ట్ అవుతాయని మాత్రం నేనైతే విశ్వసించను. సో దీనికి సంబంధించి ఇది ఇలా వాళ్ళు కౌంటర్లు దాఖలు చేయడం తప్పితే పెద్దగా ఉపయోగం ఏముండదు, ఏమంత ఎఫెక్ట్ ఉండదు. ఏ బయాసెస్లో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆవిడకి ఏదో అనుమానం ఉంది ఆ వ్యక్తి మీద, ఎవరు అనుమానం, ప్రతి ఒక్కరు అనుమానం నివృత్తి చేయడానికి కూర్చుంటే తెల్లారిపోద్ది. ఇప్పటికే పెండింగ్ కేసులు స్టాఫ్ లేక గౌరవ న్యాయస్థానాలు ఫంక్షనింగ్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికీ దీనికి సంబంధించి, కంక్లూడ్ చేయాల్సినవి చాలా జరుగుతుంది. సో అయితే దీనికి సంబంధించి అది బెయిల్ రద్దు అవన్నీ జరగవంటారు, ఓన్లీ టైం పాస్ స్టోరీలు. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రయోజనం.